సముద్రం అందరికీ ఒకటే, కానీ అందులో కొందరికి చేపలు, కొందరికి అలలు, కొందరికి రాళ్ళు కనిపిస్తాయి. కొందరు స్నానం చేస్తారు. లోతుగా వెళ్ళి పరిశీలిస్తే ముత్యాలు, రత్నాలు లాంటివి ఎన్నో అమూల్యమైనవి దొరుకుతాయి. ఇది ఎలా సాధ్యం? ఎరుకతోనే సాధ్యం. ఈ ఎరుక నిరంతర జపం వలనే సాధ్యం. ఏదైనా మంత్రాన్ని లేదా భగవంతుని నామాన్ని జపించడం జపం అంటారు. ఆకలితో ఉన్న ఆత్మకు ఇది ఆధ్యాత్మిక ఆహారం. భగవంతుని నామ మహిమను తార్కికం మరియు తెలివితేటల ద్వారా నిరూపించలేం. భక్తి, విశ్వాసం మరియు నామాన్ని నిరంతరం జపించడం ద్వారా మాత్రమే దానిని అనుభవించవచ్చు లేదా గ్రహించవచ్చు. దేవుని నామం ఏదైనా సాధించగలదు. దానికి అసాధ్యం అనేదే లేదు. అది భగవంతుని దర్శనానికి ఏకైక మార్గం. ఒక వస్తువు పేరు మనస్సులో ఆ వస్తువు యొక్క చైతన్యాన్ని ఉత్పత్తి చేసినట్లే భగవంతుని నామం శుద్ధి చేయబడిన మనసులో భగవంతుని చైతన్యాన్ని ఉత్పత్తి చేస్తుంది మరియు భగవంతుని దర్శనానికి ప్రత్యక్ష కారణమవుతుంది. నిరంతర పునరావృతం ద్వారా మీరు మీ వ్యవస్థలో కొన్ని ప్రకంపనలను సృష్టిస్తారు. నిరంతర జపం శరీరాన్ని శుద్ధి చేస్తుంది మరియు మనసును ఆధ్యాత్మిక శక్తితో నింపుతుంది మరియు అన్ని ఆందోళనల నుండి విముక్తి చేస్తుంది. నిరంతర జపం వలన దైవం ఎప్పుడూ మనతో కలవడానికి త్వరపడుతూనే ఉంటాడు. జపం ఈరోజే మొదలు పెడితే ఇప్పుడే ఆయన మనకు దగ్గరవుతాడు.